నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో యొక్క గత 8 సంవత్సరాల యొక్క రికార్డు తీసుకుంటే సూసైడ్ చేసుకున్న మగవాళ్ళ సంఖ్య ఎంతంటే 26,588. రీసెంట్గా మరొక మానవుడు, అతని పేరు కూడా మానవ్, భార్య మరియు భార్య యొక్క కుటుంబం యొక్క వేధింపుల కారణంగా సూసైడ్ చేసుకున్నాడు. చూడండి, మన దేశం లోపల ఏ మార్పు రావాలన్నా కానీ అది చట్టాల ద్వారా వస్తుంది. ఆ చట్టాలు చేసే రాజకీయ నాయకులు, పార్లమెంటేరియన్స్, వాళ్ళకి ఎంత కన్సర్న్ ఉన్నది ఈ విషయాల పట్ల, ఎంత అవగాహన ఉన్నది, ఎంత ఎంపతి ఉన్నది, ఒకసారి బేరీ చేసుకోండి. ఒక్క ప్రామినెంట్ పొలిటీషియన్ అయినా దీనిపైన చింత వ్యక్తం చేసిండా, దీని గురించి మాట్లాడిండా? ఎందుకు మాట్లాడారంటే ఇటువంటి టాపిక్స్ పైన మాట్లాడితే దాన్ని ఒక రకంగా ఆడవాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతుండని ఇన్సిన్యుయేట్ చేసే అవకాశం ఉంది. మీడియా కూడా అట్లా పోర్ట్రేయల్ చేసే అవకాశం ఉంది. వాళ్ళ క్రెడిబిలిటీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఓట్లకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఎవరు మాట్లాడారు? నా ప్రొఫెషన్ లోపల నేను వందల మంది మగవాళ్ళని చూసిన, ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లోపల నలిగిపోతూ బాధపడుతూ చావలేక బ్రతుకుతున్న వ్యక్తులను చూసిన. బేసిక్ సైకీ ఆఫ్ అవర్ సొసైటీని అబ్జర్వ్ చేసినాక ఇటువంటి మానవులు పుట్టుకొస్తూనే ఉంటారు, ఇటువంటి ఇన్సిడెంట్స్ అయితేనే ఉంటాయి. చాలా క్యాజువల్గా ఏదో రెగ్యులర్ న్యూస్ ఐటమ్ లెక్క మగవాళ్ళ చావులని కొట్టి పారేస్తూనే ఉంటారు. దిస్ ఈజ్ ది సాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్స్ ఆఫ్ అవర్ సొసైటీ.